టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన కుటుంబాలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. నిజం గెలవాలి పేరుతో ఏపీలో టూర్ చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో పర్యటించారు. తుర్మెల్ల పరిశుద్ధరావు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం 3 లక్షల రూపాయల చెక్కును అందించారు. అక్కడి నుంచి ముండ్లమూరు మండలం సింగన్నపాలెం గ్రామంలో బత్తిని హనుమంతరావు కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ తర్వాత తాళ్లూరు మండలం గుంటిగంగ దేవాలయం వద్ద గల తేజ వృద్ధాశ్రమం నంద జంపాల నరసింహారావు కుటుంబ సభ్యులను కలిశారు. వారికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, సుమిత్ర చంద్రబాబు అక్రమ అరెస్టుని తట్టుకోలేక ఏదైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిన్న నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. కుటుంబ సభ్యులందరినీ కలిసి వాళ్ళ బాగోగులు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన అని కూడా ఆమె తెలుసుకుంటున్నారు. దీంతో పాటు వాళ్ళ కుటుంబాలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పని కూడా భరోసా ఇస్తున్నారు. దీంతో పాటు 3 లక్షల రూపాయల చెక్కును కూడా ఆమె బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందిస్తున్నారు. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నిన్న ఈ రోజు పర్యటిస్తున్నారు. నిన్న పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటన సాగింది. ఈ రోజు కూడా ఏదైతే దర్శి నియోజకవర్గంతో పాటు కొండేపి, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు వర్గాల్లో భువనేశ్వరి పర్యటన కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా దర్శి నియోజకవర్గంలో పర్యటించారు. ప్రస్తుతం కొండేపి నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన కొనసాగుతుంది. ఏదైతే చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక చనిపోయారో వాళ్ళందరి కుటుంబాలను కూడా భువనేశ్వరి దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా వాళ్ళందరినీ కూడా పలకరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. భువనేశ్వరి గ్రామాలకు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆమెను చూసేందుకు మహిళలు తరలి వస్తున్న పరిస్థితి స్థానికంగా ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.